విశాల్ 'రత్నం' సినిమా రివ్యూ గురించి చెప్పాలంటే, విశాల్ ఇలాంటి మాస్ సినిమాలు ఇంతవరకు చాలా చేసే ఉన్నాడు. ఫస్ట్‌లో ఇలాంటి మాస్ సినిమాలు చేసి, చాలా వరకు బోర్ కొట్టించి, తర్వాత డిఫరెంట్‌గా 'అభిమన్యుడు' అండ్ 'డిటెక్టివ్' లాంటి సినిమాలు చేశాడు. మళ్ళీ ట్రాక్ మార్చి, మళ్ళీ మాస్ సినిమాల్లోకొచ్చాడు. ఈ సినిమా కొత్తగా చెప్పుకోవడానికైతే ఏం లేదు. హరి స్పీడ్ స్క్రీన్ ప్లేతో అని ఆకట్టుకుందామని చూసాడు కానీ, స్క్రీన్ ప్లే స్పీడ్‌గా ఉన్నంత మాత్రాన కథ పాతదైతే ఎవరికి నచ్చుతుంది? అదే కథ ఒక ల్యాండ్ విషయంలో జరిగే గొడవ చుట్టూ హీరోయిన్‌ని విలన్స్ వెంటాడడం, హీరో కాపాడడం, హీరోయిన్‌లతో సాంగులు ఇంతకుమించి ఏమీ లేదు. ఎన్ని సార్లు చూసినా అవే ఫైట్‌లు, అదే సీను. ఏ పా ఏ సీను, ఏ పాత్ర కొత్తగా అనిపించదు. చూసినోళ్ళకి బోరు, తలకాయ నొప్పి తప్ప ఏమీ ఉండదు. కాబట్టి 'రత్నం' సినిమాని అవాయిడ్ చేయడం బెటరు. 'రత్నంకి' మన రేటింగ్ వచ్చి 5కి 1.5 సో, ఓటీటీలో 'టిల్లు' అండ్ వేరే సినిమాలొచ్చాయి కాబట్టి వాటిని చూసేయండి.